కాచి వడబోసిన నీళ్లు మాత్రమే తాగాలని హెల్త్ సూపర్వైజర్ శివశంకర్ తెలిపారు. గురువారం మళ్లిమడుగు ఎస్టీ కాలనీ నందు వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణంలో మార్పు వచ్చిందని అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కురుస్తున్న వర్షాలకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దోమల నివారణకు దోమతెరలు వాడాలన్నారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో మురికి నీళ్లు నిలవ ఉండకుండా చూసుకోవాలన్నారు. నీళ్లు నిలవ ఉంటే 5 రోజులకు మించి ఉంచరాదన్నారు. వేడి ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలన్నారు. నిలవ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవద్దన్నారు. జ్వరాల బారిన పడినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా రక్త పరీక్ష చేసుకోవాలన్నారు. అలాగే సీజనల్ వ్యాధులు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, మెదడువాపు, బోధకాలు వంటి వ్యాధులపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. తల్లిదండ్రులు పిల్లలను వర్షాల్లో తడవకుండా చూసుకోవాలన్నారు. గర్భవతులు సకాలంలో నమోదు చేసుకుని ప్రభుత్వాసుపత్రిలోని కాన్పు కావాలని కోరారు. అలాగే సకాలంలో టీకాలు వేసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త పాల్గొన్నారు. వాడుక నీరు యొక్క కుండీలపై ఎల్లప్పుడూ మూతలు ఉంచండి. నిల్వ ఉన్న నీటిని ఎప్పటికప్పుడు ఖాళీ చేయండి. మీ ఇంటిలో గల మొక్కల కుండీల క్రింద, ఫ్లవర్ వాజుల్లోను, ఫ్రిడ్జ్ వెనుక గల ట్రే బాక్సుల్లోను, పాత టైర్లలోను, వాడి పారేసిన ఖాళీ కొబ్బరి బొండాల్లోను, రుబ్బు రోలల్లోను, ఇంటి పైకప్పు మరియు సన్షెడ్లపై నీరు నిల్వ లేకుండా దోమలు వృద్ధి చెందకుండా తగు జాగ్రత్తలు పాటించండి. జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు జిల్లా మలేరియా శాఖ తిరుపతి. అంగన్వాడీ సెంటర్ కూడా లేదా? అంతా ఊర్లో ఆటోలోనే వెళ్తారు. అంగన్వాడీ సెంటర్ కూడా బాగా చూడాలి. లేకపోతే 50 ఉంటాయా? కొడుకున్నాడు కొడుకు కూతురు కాదా? ఇద్దరు చేసుకోవా? మనుషులు ఎప్పుడు ఉన్నారమ్మా అంటా ఉంటే అప్పుడు మనుషులు వాళ్ళు చేసుకో. ఏం చేస్తాను నేనా